హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కాకరకాయలు, టమాటాలు, ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న కాకరకాయలని ఒక ప్లేట్లో తీసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకుంటూ కడిగేసుకోవాలి. ఇలా కడగడం వల్ల కాకరకాయలకున్న చేదు అనేది పోతుంది. ఇట్లా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వలన ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇలా మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయ ఇష్టం లేని వారు కూడా తింటారు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా టమాటాలు ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్స్ నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి ఎక్కువగా వేయడం వల్ల కొంచెం చేదు అనేది పోతుంది. ఒకసారి ఇలా కలుపుకొని 1 స్పూన్ ధనియా పౌడర్, వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.